సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ అక్కడ నుంచి మనకి చొప్పదండి మీదుగా కొత్తపల్లి పోయేది. ఇంతవరకు మళ్ళీ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఆ రైల్వే లైన్ మళ్ళీ ఆగమైపోయే పరిస్థితులు. అందుకే ఇవాళ కేంద్ర మంత్రి గారిని ప్రత్యేకించి కోరింది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా కొన్ని డబ్బులు ఇవ్వాలి. మన గతంలో తీసుకున్న ఒప్పందం ప్రకారం 416 కోట్ల రూపాయలు మరి ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్లనే ఆగింది అని చెప్పి మంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. భూసేకరణ మరొక 96 హెక్టార్లు చేయాల్సి ఉంది అని చెప్పి మరి ఇక్కడ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం మా సభ్యులు ప్రశ్న అడిగితే సమాధానం కూడా ఇచ్చారు. వాస్తవం ఏమంటే 20 ఏళ్ల కింద ప్రతిపాదించిన ప్రాజెక్ట్ సమయం గడిచిన కొద్దీ కాస్ట్ పెరుగుతాం. అందుకే మంత్రి గారికి గుర్తు చేశాం. మొదలు మంజూరైనప్పుడు 1160 కోట్లు ఈ రైల్వే లైన్ యొక్క అంచనా వ్యయం. ఈ రోజు అది 2780 కోట్లకు పెరిగింది. అంటే డబల్ కంటే ఎక్కువైంది. ఈ ప్రాజెక్ట్ వల్ల లాభం ఏంటి ఈ రైల్వే లైన్ వల్ల అంటే మధ్యలో టెక్స్టైల్ హబ్ గా ఉన్న సిరిసిల్ల మరి ఒక తిరుపూర్ స్థాయిలో తమిళనాడులో ఎదిగేదానికి ఆస్కారం ఉన్న ప్రాంతం సిరిసిల్ల. వాళ్ళ సిరిసిల్ల నుంచి వస్త్ర ఉత్పత్తులు అపారల్ పార్క్ కానీ టెక్స్టైల్ పార్క్ కానీ అక్కడ నుంచి ప్రపంచ విపణిలోకి పోతా ఉన్నాయి, ప్రపంచ మార్కెట్లోకి పోతా ఉన్నాయి. ఇవాళ న్యూయార్క్ దాకా అమెరికా దాకా కూడా సిరిసిల్లలోని కొన్ని కంపెనీలు తమ టెక్స్టైల్ ఉత్పత్తులను వారు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. అట్లాగే పక్కన దక్షిణ కాశీగా పేరుపడ్డ వేములవాడ కూడా అదే సర్క్యూట్ లో. కాబట్టి రాజరాజేశ్వర స్వామి దేవాలయం అక్కడే ఉంది. లక్షలాది మంది మరి ఆ దేవాలయం కూడా సందర్శిస్తూ ఉంటారు. అందుకే ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ లైన్ ని మరి వెంటనే ప్రయారిటీ కింద టేకప్ చేయాలని చెప్పి అశ్విని వైష్ణవ్ గారు కొంత రాష్ట్ర ప్రభుత్వాన్ని ములుగరంతో పెట్టి పొడిచినట్టయితే ఏమైనా కదులుతారేమో. నేను చెప్తే ఎట్లాగూ వారు వినరు. మీరన్నా గట్టిగా మీ డిపార్ట్మెంట్ కాబట్టి చెప్పండి అని చెప్పి వారిని కోరారు. దాంతో పాటు సిరిసిల్ల వేములవాడ రైల్వే స్టేషన్ కూడా అత్యాధునికమైన సౌకర్యాలతో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేర్చాలని చెప్పి కూడా వారిని కోరారు. దాని తర్వాత ఆ స్టేషన్ నుంచి తంగళ్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మిడ్ మానేర్ రిజర్వాయర్ మీదుగా ఎలాంటి ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం లేకుండా ధవళేశ్వరం వద్ద ఎట్లా అయితే ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉందో అదే పద్ధతుల్లో ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ని కూడా మంజూరు చేయండి అని చెప్పి గౌరవ మంత్రి గారిని మరి కోరడం కూడా జరిగింది. అట్లాగే ఇవాళ మీరు గమనించినట్టయితే హైదరాబాద్ నుంచి ఇవాళ వరంగల్ మీదుగా మన కాజీపేట జంక్షన్ మీదుగా మనకు ఢిల్లీ రైళ్లు అన్ని వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా అటు లోడ్ ఎక్కువ పెరిగింది కాబట్టి రేపు కరీంనగర్ నుంచి ఇటు మంచిర్యాల వైపు నుంచి తీసుకుని పోవాలి రైళ్లు అంటే ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిఫికేషన్ జరగాలి. లేన్ ఎలక్ట్రిఫికేషన్, రూట్ ఎలక్ట్రిఫికేషన్ జరగాలి. ఇవాళ ఈ రైల్వే లైన్ ఏదైతే ఉందో కొత్తపల్లి మనోహరాబాద్ దీన్ని సంపూర్ణంగా ఎలక్ట్రిఫికేషన్ కూడా టేకప్ చేయాలని చెప్పి మంత్రి గారిని విజ్ఞప్తి చేశాము. ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో పీఎం గతి శక్తి అని ఆ లక్ష్యాలు అందుకోవాలంటే ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయాలి, తద్వారా లోడ్ కూడా తగ్గాలి అని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే మంత్రి గారికి ప్రత్యేకంగా ఇంకో విషయం కూడా చెప్పాను. వారు ఐటీ మంత్రి కూడా, రైల్వే మంత్రి మాత్రమే కాదు ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి వారికి చేసిన విజ్ఞప్తి ఏమంటే గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అన్ని పాత జిల్లా కేంద్రాలలో ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ అన్ని చోట్ల ఐటీ టవర్లు కట్టాం. మొత్తం ప్రతి చోట 50,000 స్క్వేర్ ఫీట్ల పైన ఐటీ టవర్లు కట్టాం. అట్లాగే వరంగల్లో అయితే జెన్పాక్, ఎల్ఎన్టీ, మైంట్రీ, టెక్ మహీంద్రా, అట్లాగే సాయంట్ లాంటి కంపెనీస్ ను కూడా తీసుకొచ్చి వాటితోన అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాం. ఎక్కడి పిల్లలకు అక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలి, ఎక్కడి పిల్లలు అక్కడే మరి వారు తమ జిల్లాల్లోనే తమ ప్రాంతాల్లోనే హైదరాబాద్కి వలస వచ్చే అవసరం లేకుండా మరి బ్రహ్మాండంగా అక్కడే స్థిరపడాలన్న కోరికతో ఈ ఐటీ హబ్లు అత్యాధునికంగా 10 కేంద్రాల్లో మేము కట్టాం. ఇవాళ అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివాలా తీసి బూత్ బంగ్లాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ కేంద్ర మంత్రి గారిని ఏం కోరామంటే ముఖ్యంగా వరంగల్ అనేది హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద పట్టణం తెలంగాణలో. 10 లక్షల జనాభా ఉన్న పట్టణం, బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కాలేజీలు, పెద్ద ఎత్తున విద్యార్థులున్న ప్రాంతం వరంగల్. అక్కడ మంత్రి గారిని మేము కోరింది, మీరు మా గతంలో చేసిన పనులన్నీ వారికి వివరించి చెప్పాం. కానీ ఈ 2 ఏళ్లలో ఐటీ గ్రోత్ మందగించింది. ఇది మేము చెప్తున్న మాట కాదు, మేము చేస్తున్న ఆరోపణ కాదు. 9,46,000 ఉద్యోగాలు మేము మా ప్రభుత్వం వైదొలిగిన నాడు హైదరాబాద్, తెలంగాణలో 9,46,000 ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్న మాటలే. గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు 7,000 ఉద్యోగాలు తగ్గాయి, ఇప్పుడు కేవలం 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయన్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.